ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఐబిఎం భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. వారాల్లో తగిన పరమార్థ లక్షణాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ శుభతరుణంలో రెండవది సోమవారం. ఆదివారం తర్వాత సోమవారమే కదండి. ఈ సోమవారం నాడు సోమతత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే చంద్రతత్వానికి నిదర్శనం అన్నమాట. చంద్రగ్రహం కనుక దోషయుక్తమై కనుక ఉన్నట్లయితే మనకి మనసంతా వికలంగా ఉంటుందన్నమాట. అందుకనే సైకలాజికల్ డిజార్డర్ రాకుండా చూసుకోవాలి అంటే చంద్రుడు మన మీద తన దివ్యవంతమైన అదృష్టాన్ని ప్రసాదించాలి. చంద్రుడు మనకి బాగా అదృష్టాన్ని ప్రసాదించాలంటే ఏం చేయాలి? వెండి గ్లాసులో పాలు తాగాలి. వెండి గ్లాసులో పాలు తాగండి. వెండి కంచంలో భోజనం చేయండి. ఎక్కువ వెండి ఉపయోగించుకోవాలండి. అంతేకాకుండా తెలుపు రంగు వస్త్రాలు ధరించండి. తెలుపు రంగు వస్త్రాలు ఎక్కువ ధరించాలి. అలాగే రాత్రి సమయంలో పౌర్ణమి నాడు ఒక గిన్నెలో పాలు పోసి ఆ యొక్క కిరణ పుంజాలు పాలలో పడేట్టుగా కాసేపు ఉన్న తర్వాత ఆ పాలని మనం స్వీకరించాలి. ఇలా కనుక స్వీకరించినట్లయితే చంద్ర బలం అద్వితీయంగా పెరిగి మానసిక శాంతి వస్తుంది. అంతేకాకుండా చంద్రుడికి సోమవారం చాలా గొప్పది. అందుచేత సోమవారం నాడు శివాభిషేకం చేయాలి. చంద్రశేఖర 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 పాహిమాం అంటూ చంద్రుడికి కనుక పాలతో అభిషేకం చేసి ఆ యొక్క తీర్థాన్ని కనుక ఎవరైతే స్వీకరిస్తారో తప్పనిసరిగా చంద్ర దోషయుక్తమైన ప్రభావాల నుంచి బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. తప్పనిసరిగా ఈ వ్యక్తులు చంద్ర దోషం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మానసిక అశాంతికి గురైన వాళ్ళు చంద్రకాంతమణి అనేటువంటి అమృత తుల్యవంతమైనటువంటి ఒక రాయి ఉంటుంది. అదే మనకి రత్నాల్లో ఒకటి. చంద్రకాంతమణి అనేటువంటి రాయిని చిటికిన వేలికి కనుక ధారణ చేస్తే చాలా మంచిది. ఇక జ్యోతిష్య శాస్త్రరీత్యా ఆలోచిస్తే చంద్రదోషం ఉన్న వాళ్ళకి రక్తము, కిడ్నీలకు సంబంధించినటువంటి వ్యాధులు సంభవించే యోగం ఉంది. స్త్రీలకైతే గర్భాశయ దోషాలు వస్తాయి. అన్నవాహికి సంబంధించినటువంటి వ్యాధులు కూడా కలుగుతాయి. చంటి పిల్లలకైతే జలుబు, దగ్గు, ఆయాసం, బాలగ్రహ పీడలు, కడుపులో నొప్పి, నాసికా సంబంధమైన వ్యాధులు కలుగుతాయి. వీటన్నిటి నుంచి రక్షణ కోసం భగవంతుడు ప్రసాదించిన అమృత తుల్యవంతమైనటువంటి ఆయుర్వేదిక్ ఔషధం ఇది. ఈ ఆయుర్వేదిక్ ఔషధాన్ని రోజు పాలల్లో ఒక అరచెంచా వేసుకొని తాగితే చాలండి. జలుబు, దగ్గు, హిస్టీరియా ఇట్లాంటి మానసికమైనటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ఐబిఎం భక్తి ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి అపరూప కానుకగా కూడా ఇది తెలియజేస్తూ ఉన్నాం. సర్వే జన సుఖినో భవంతు.